నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజల్లో సిపిఆర్ నిర్వహణ పట్ల అవగాహన కల్పించాలి ప్రపంచ సిపిఆర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కేంద్ర ఆర్థిక బడ్జెట్పై మంచిర్యాల కాంగ్రెస్ పట్టణ కమిటీ మీడియా సమావేశం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీజేపీ జిల్లా అధ్యక్షులు చేసిన అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులచే బోనాల ఉత్సవాలు పండుగల విశిష్టత సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయ భవన సమావేశం మందిరంలో శనివారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలచే సిపిఆర్ పునర్జన్మపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రపంచ సిపిఆర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రమాదాలు మరియు విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సిపిఆర్ చేయడం ద్వారా బాధితులకు పునర్జన్మ కల్పించవచ్చని అన్నారు సిపిఆర్ పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించే బాధ్యత ముఖ్యంగా మీడియా మిత్రులపై ఉందని ఆయన తెలియజేశారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లో సిపిఆర్ పై అవగాహన కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అనిత వైద్య సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ అందరూ కొన్ని పత్రికలు న్యూస్ కూడా చదివారు ఐ థింక్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో 20 టైమ్స్ న్యూస్ వచ్చింది పోలీసు వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్గా పడిపోయారు హార్ట్ అటాక్లో లేదా హార్ట్ సీజర్లో వాళ్ళకి సిపిఆర్ ఇచ్చి చాలా మందికి సెకండ్ లైఫ్ వచ్చినాయి సో సేమ్ కాన్సెప్ట్ మీద ఈ అవగాహన కార్యక్రమం అని ఇప్పుడు మీరు సింగరేణి ప్లేస్ విజిట్ చేస్తే వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్ అన్నిటి ప్లేస్ విజిట్ చేస్తే అక్కడ కూడా ఈ డెమో ఇస్తారు ఎన్టీపీసీ విజిట్ చేస్తే అక్కడ కూడా డెమో ఇస్తారు ఏదైనా ప్రైవేట్ గవర్నమెంట్ కంపెనీ విజిట్ చేస్తే ఏమైనా ఇన్స్టిట్యూషన్ విజిట్ చేస్తే ఈ డెమో జరుగుతున్నాయి ఇప్పుడు ఒక్కసారి ఎలా మనము నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఏరాలో అంటే ఈ రోజు కంటే 20-25 ఇయర్స్ ముందు కమ్యూనికేబుల్ డిజీజ్ ప్రామినెంట్గా ఉన్నాయి అంటే వెక్టర్ బార్న్ డిజీజ్ కావచ్చు కమ్యూనికేబుల్ ఆ టైంకి దాని నుంచి ఎక్కువ ప్రారంభమవుతున్నాయి కానీ ఇప్పుడు చూస్తే నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఈ క్యాన్సర్ హార్ట్ అటాక్ దాని నుంచి ఎక్కువ మనకి డెత్ జరుగుతున్నాయి
అండ్ ఈ డెత్లో సపోజ్ మనం ఎవరైనా దాని నుంచి నేర్చుకున్నారు అండ్ ఈవెన్ యూ కెన్ సేవ్ వన్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ టైం, దానికి అసలు సబ్స్టిట్యూట్ ఏమీ లేవు. సో ఈ సిపిఆర్ గురించి స్కూల్స్లో, కాలేజెస్లో, అట్లీస్ట్ జెడ్పిఎస్ఎస్లో, కాలేజెస్లో వాళ్ళు కూడా మనం చెప్పాలి. సో వాళ్ళకి కూడా దాని గురించి అవగాహన వస్తుంది. అండ్ నేను ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి మీ అందరికీ ఎక్కువ రీచ్ ఉన్నాయి. మేము ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేస్తే సపోజ్ ఆంగన్వాడీలో లేదా ఆంగన్వాడీలో ఉన్న అదే స్కూల్ క్యాంపస్లో ఉన్న ఒకసారి డెమో లాగా ఇస్తే వాళ్ళ అందరూ ఆంగన్వాడీ టీచర్స్కి దాని గురించి అవగాహన ఉంటుంది. తర్వాత able to save lots of life. మన హార్ట్ అటాక్ నుంచి, హార్ట్ సీజర్ నుంచి ఏమైనా ఎవరికి డెత్ అవుతుంది, దాంట్లో 60 to 70% కరెక్ట్ టైంలో మన సిపిఆర్ ఇస్తే వాళ్ళకి హార్ట్ రివైవ్ అవుతుంది. తర్వాత అక్కడే చేయడానికి లేవు, వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్ సైడ్కి తీసుకెళ్ళాలి. ఎందుకు ఈ హార్ట్ అటాక్తో పాటు రోడ్ ప్రమాదంలో కూడా చాలా ఎక్కువ మందికి డెత్ అవుతుంది. సో అది వాళ్ళు చూసి మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈ మనకి అలవాటు లాగా అవుతుంది. సో మనం 2-3 సార్లు చూసాము, 2-3 సార్లు చేసాము, తర్వాత మనకి అట్లే అలవాటు డెవలప్ అవుతుంది. ఎంత గంటకి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్రోటోకాల్ ఫాలో చేయాలి డాక్టర్స్ అందరికీ తెలుసు. కానీ మిగతా వాళ్ళకి కూడా ఇది నార్మల్, దానికోసం నేను ఎక్స్పర్టైజ్కి అవసరం లేదు. అవగాహన ఉండాలి, కరెక్ట్ టైంకి చూస్తే ఆ టైంకి చేయాలి, దానికోసమే మాత్రమే. సో మీ డిపార్ట్మెంట్ సంబంధించిన మీ దాంట్లో ఎవరైనా బెనిఫిషరీ అందరూ ఉన్నారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అన్ని ఈజీఎస్ వర్క్ సైట్లో, అన్ని అంగన్వాడీ స్కూల్ సెంటర్లో చాలా ప్లేస్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్గా ఈ అవగాహన పెంచాలి, దాని గురించి అందరూ మాట్లాడాలి, దాని గురించి అందరికీ అవగాహన ఉండాలి. కాబట్టి ఈ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఐ హోప్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీ అందరూ బెనిఫిట్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్లో ఏదైనా డాక్టర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్. ఈ మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ మంచిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి కూడా స్వాగతం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి చేసిన అసత్య ఆరోపణలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిళ్ల వేణు, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరోపించడం జరిగిందని, ఇది ముమ్మాటికి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అని తెలిపారు. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్లో గోదావరి నది కరకట్ట నిర్మాణానికి 300 కోట్లు, హాజీపూర్ దండేపల్లి మండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడమే కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకి నిధులు కేటాయించిందని, ఇది రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ జిల్లా అధ్యక్షులు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని, జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పలు వార్డుల కౌన్సిలర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ గారు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో పెద్దలు మన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారిని ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలను విమర్శించే పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. బడ్జెట్ను పూర్తి ప్రసంగం విని చదవకముందే ఈ ప్రాంతానికి మంచిర్యాల జిల్లాకు ఏం నిధులు రాలేదని చెప్పి విమర్శించడం సిగ్గుచేటు. మంచిర్యాల జిల్లాకు 248 కోట్ల రూపాయలు మరి ఏదైతే కరకట్టల కోసం విమర్శించావో కేటాయించడం జరిగింది. అంతేకాదు ద్వారకా, లక్షడిపేట మరియు హాజీపూర్ మండలాల్లో లిఫ్టుల కోసం 208 కోట్లు లిఫ్టుల కోసం ఇవి కేటాయించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా పూర్తి వివరాలు మన శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ గారు వచ్చిన తర్వాత ఏం కేటాయింపులు జరిగినాయి, ఈ జిల్లాకి ఏం వచ్చినాయి అనేది పూర్తి వివరాలు వారు తెలియజేస్తారు. మీకు సిగ్గుంటే మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళి వేదిక మీదకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ పేరిట బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది.
దాంట్లో వికసిత్ భారత్ కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ బీహార్ అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణకు ఏం కేటాయించారో ఒక్కసారి ఆలోచించండి. గతంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రామిస్ చేశారు, అది గుండు సున్నా. అలాగే కాజీపేట కోచ్ రిపేర్ కోసం దాన్ని కేటాయించారు, అది గుండు సున్నా. అది ఏవి కేటాయించకుండా, ప్రత్యేక నిధులు కేటాయించకుండా కేవలము బీహార్కు ఆంధ్రప్రదేశ్కే బడ్జెట్ కేటాయించినట్టు మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 8 మంది ఎంపీలు నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అక్కడ పోయి మోడీ ముందట మోకరిల్లి 8 మంది ఎంపీలు, ఏదైతే తెలంగాణ ప్రజలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ ఎంపీలకు ఎక్కువ గెలిపిస్తే నిధులు ఎక్కువ తీసుకొస్తారని చెప్పి ఆశలు పెట్టుకొని 8 మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి 8 మందిని ఇచ్చారు, బీజేపీకి 8 మందిని ఇచ్చారు. సమానంగా మీకు న్యాయం చేస్తే మరి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ₹1 ప్రత్యేకంగా కేటాయించే సందర్భం లేదు. విభజన చట్టంలో హామీలు ఎట్లా ఉంటాయంటే విభజించినప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కొన్ని కేటాయింపులు జరిగినాయి, అవన్నీ కూడా విస్మరించారు. తెలంగాణ విస్మరించి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే న్యాయం చేశారు. అది అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు, పైగా నోరుంది కదా అని చెప్పి పెద్దలు ప్రేమ సాగర్ విమర్శిస్తే చూస్తూ ఊరుకోం బిడ్డ. బడ్జెట్ మీద అవగాహన లేని నాయకులు కూడా ఈ రకంగా మాట్లాడడం నిజంగా మా మంచిర్యాల నియోజకవర్గం చేసుకున్న దరిద్రం ఇది. ఇంకా అలాంటి వాళ్ళు మా మంచిర్యాల నియోజకవర్గం తిరుగుతుందంటే నిజంగా మాకు సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ రూపొందిస్తుందో దాని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందిస్తుంది. మరి ఇలా నిజంగా బీజేపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా కేంద్రంలో తెలంగాణకు ₹1 కూడా కేటాయించలేదు. మరి ఎందుకు అడగట్లేదు కేంద్రాన్ని? వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచారు కదా, వాళ్ళు ఎందుకు అడగట్లేదు? తెలంగాణకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని అది అడగకపోగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ మంచిర్యాలకు ఏం కేటాయించిండు ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ మా సార్ను విమర్శిస్తున్నారు. అది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచారో అప్పటి నుంచి నిర్విరామంగా నిరంతరంగా ప్రజాపాలన ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి మా ప్రేమ్ సాగర్ రావు గారు. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి మీరు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో అనేక నిధులు ఈరోజు మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండు మా ఎమ్మెల్యే గారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇలా మంచిర్యాలకు ఏం కేటాయించారు మీ ప్రభుత్వం అని అంటే ఇలా గతంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే చేసిరో ఆ తప్పులను సరిదిద్దుకోవడం కోసం మీరు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటై ఇలా కాంగ్రెస్ విమర్శిస్తారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ఈ 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానం చేసామో ఖచ్చితంగా పనులన్నింటినీ పూర్తి చేస్తామనే నమ్మకం మాకున్నది. 2000 నుంచి ₹3000 ఇచ్చి ఓట్లు కొనుక్కొని ప్రతిపక్ష హోదా కొనుక్కున్నటువంటి మిస్టర్ ఎర్రబెల్లి రఘునాథ్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి అభిమానుల తరఫు నుంచి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇష్టం మాట్లాడుతారు కదా, మా అందరి తరఫు నుంచి మీకు మరి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైతే రైతులకు మేలు చేసే విధంగా మరి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప తాలు మీద 5 కిలోల నుంచి 6 కిలోల వరకు మరి దోచుకునేది. దాన్ని ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన వెంటనే వారు పెద్ద మనసుతోని రైతులకు మరి రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు, మరి రైతులను దోచుకుంటే ఏం రాని చెప్పేసి మరి మన ఎక్కడ లేని విధంగా ఓన్లీ మంచిర్యాల నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు మేలు చేసిన సందర్భం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మరి ప్రతి ఇంటికి మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మరి 1.5 నుంచి 2 గంటలు ఇవ్వాల ఉద్దేశంతో పోయిన సంక్రాంతికి కూడా మరి ఓపెన్ చేసే సందర్భం మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మరి అధికారులతో చర్చిస్తూ చేసుకుంటూ పోతున్నారు. దాదాపుగా 70 నుంచి 80% ఇప్పటికీ మరి నీరు అందుతుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మంచిర్యాల నస్పూర్ అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలో 10.5 కోట్లతోని మరి ఎన్నడూ లేని విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు తిని విధంగా 10.5 కోట్లు మరి డిఎంఎఫ్టీ వంట తెచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారి. అదేవిధంగా గ్రామాలలో 6.5 కోట్లు తీసుకొచ్చిన మరి విషయం గుర్తుంచుకోవాల్సిందే మేము చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టుగా మరి దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మరి వెనుకబడి మరి పేద కుటుంబాలు మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఆ గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికి కూడా మరి మంచిగా లేవని చెప్పేసి పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు మరి విద్య మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితోని దాదాపుగా 18 కోట్లు తీసుకొచ్చి అన్ని స్కూళ్లను మరి మంచి చేస్తున్నటువంటి సందర్భం అది మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. అంతేకాకుండా మరి రైతులకు నీరు వస్తలేని చెప్పేసి అన్నారు కదా,
కడెంనీరు కావచ్చు, ఇటు మన దండపల్లి మండలాలకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అందించిన ఘనత కూడా పెద్ద ప్రేమసారావు గారిది. మరి ప్రభుత్వంతో కొట్లాడి మరి 16 టీఎంసీల కన్నా తక్కువ నీళ్లు ఉంటే మరి ఇవ్వరాని సందర్భం ఎల్లంపల్లి నుంచి అయినప్పటికీ కూడా నా నియోజకవర్గ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ నీళ్ళు శుభ అని చెప్పేసి మరి హుకుం జారీ చేసినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసి మా పెద్దలు ప్రేమసారావు గారు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా అసెంబ్లీలో ఏదైతే మరి ప్రతిపక్షంలో మరి ఏదైతే ఎమ్మెల్యే కొట్లాడతారో అదే విధంగా మరి ఉన్నటువంటి మా గవర్నమెంట్ మాదైనప్పటికీ కూడా మరి మా ప్రాంతం వెనుకబడిపోతుంది, మరి మా ప్రాంతానికి ఏం నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి అసెంబ్లీలో కూడా 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు మరి గలం విప్పిన మరి ఘనత కూడా మా ప్రేమసారావు అని చెప్పేసి ఈ నియోజకవర్గం గురించి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఏదులబందం గ్రామంలో కనీస వసతులు లేక పరిసరాల చిత్తడితో భయానక పరిస్థితుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలతో మట్టి కుప్పలతో బురద నీటితో ఉండి తరగతి గదుల్లో వర్షపు నీరు కారుతుండగా విద్యార్థులు చదువులు ఎలా సాగుతాయో అధికారులకు ప్రజా ప్రతినిధులకే తెలియాలి. మారుమూల గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా వెలిగేది ఇంకెప్పుడు అని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ సంబంధిత అధికారులు కానీ తక్షణమే చర్యలు తీసుకుని మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు దుర్గం రాజేష్, విలేజ్ ఎదులబందం. మరి మా ఎదులబందం స్కూల్లో మరి గత వారము 10 రోజుల నుంచి కురిసే భారీ వర్షాల వలన నాణ్యత లేక స్కూలుకు మీదికెళ్ళి చిన్నగా రంధ్రాలు పడి జల్లు రావడం, సుమారుగా మినిమం 60 మంది పిల్లలు ఆ స్కూలుకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి దయచేసి గౌరవనీయులు మరి వివేక్ వెంకటస్వామి గారికి, ఎమ్మెల్యే గారికి మేము మా విన్నపం కొద్దీ ఈరోజు ఉదయమే మేము పత్తి చేనులలో ఉండగా కూడా ఆ స్కూల్ లెక్చరర్ నాగరాణ్ మేడం గారు కూడా మమ్మల్ని పిలిపించి పరిస్థితికి ఇది పిల్లగాళ్ళకు రేపేమైనా జరిగితే సమస్యలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. అదే దానికోసమే మేము కూడా స్కూల్కి వెళ్ళి అందరం చూసి మరి ఇంత దారుణంగా కట్టిన ఈ బిల్డింగ్ ఇంతకుముందు ఉన్న భవనం కూడా ఇంతకుముందు స్కూల్ని ఒకటి పడగొట్టడం జరిగింది కడతామని, అది కట్టలేదు ఒకటి. మళ్ళీ ఇప్పుడున్న స్కూలు నాణ్యత లేక కరెక్ట్గా లేదు. కింద పిల్లగాళ్ళు సాపలు సంచులు వరకులు బరకాలు వేసుకుపోయి కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అదనంగా దృష్టిలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు దయచేసి మా పిల్లలకు సుమారుగా 60 మంది పిల్లలు ఉండడం జరిగింది, వాళ్లకు ఇంకొక కొత్త భవనము ఏర్పాటు చేసి మరి ఆ పిల్లలకు అనుకూలంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది, ఈ స్కూల్లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి త్వరగా మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్లో శనివారం విద్యార్థులు బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజు వేషధారణలతో తలపై బోనాలు పెట్టుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ పండుగల సాంప్రదాయ సంస్కృతులను విద్యార్థులకు తెలియజేయడానికే ఈ బోనాల పండుగ నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ ప్రియాంక, ప్రాథమిక ఇన్ఛార్జీలు కృష్ణవేణి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
observing a glow on your faces. Commonly, Indian people like celebrations, right? On each and every day, there is no such a day we don't have any festival. On each and every day we have a festival. So, as you know very well about this Bonal dynamic, Bonam ane word ఎక్కడి నుంచి వచ్చిందన్న భోజనం. బోనం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, భోజనాన్ని బోనం అంటారు. సో ఈ భోజనం అనేది నేను ఇంతకుముందు కుండలో మీ టీచర్లు తయారు చేశారు. ఆ వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వండిన పదార్థాలని యాపాకులతోటి కవర్ చేసేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవడమే బోనం. సో దీన్ని మన తెలంగాణ కల్చర్ ఒక పండుగ లాగా, యాజ్ ఇస్ టోల్డ్ యు జస్ట్ నౌ, ఈచ్ అండ్ ఎవ్రీ డే వీ హ్యావ్ అన్ అకేషన్, ఒక పండుగ లాగా మనం సెలబ్రేట్ చేస్తాం. కాబట్టి ఈ పండుగ యొక్క విశిష్టత, దాని యొక్క సాంప్రదాయం ఏంటి, కల్చర్ ఏంటి పిల్లలందరికీ తెలియాలి. పిల్లల ద్వారా పేరెంట్స్ కూడా ఆ కల్చర్ యొక్క అవగాహన ఉండాలన్న విధిగా ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో బోనాల పండుగను చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. సో దీనికి అనుగుణంగా చాలా మంది పిల్లలు పోతురాజు, you have seen in the movies, no, in the same way they are here to entertain you. They are here to entertain you in the form of song, dance. They are here to entertain you, have an enjoyment, have an entertainment, and celebrate Bonalu festival in a grand way. Thank you. Wish you all the best. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో కిష్టాపూర్ కుందారం మధ్య గల పెద్దవాగు పొంగి పొర్లింది. కుందారం మీదుగా కిష్టాపూర్, వేలాల, పౌనూర్, గోపాల్పూర్ శివారం గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు ఉధృతి తగ్గే వరకు వాగుకి ఇరువైపులా వాహనాలతో సహా ప్రయాణికులు నిలిచిపోయారు. జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి, కుందారం బ్యాంకుకు వెళ్లడానికి ప్రధాన రహదారి ఇది ఒక్కటే కావడంతో వాగును తప్పనిసరి ప్రయాణికులు దాటి వెళ్లాలి. హైలెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రయాణికులు కోరారు. ఈ సందర్భంగా శివారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పెద్దవాగు దగ్గర ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకువెళ్లి మొదటి ప్రాధాన్యతలో హైలెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. నైట్ నుండి కురిసిన వర్షానికి కుందారం, కిష్టాపూర్ మధ్యలో ఉన్న పెద్దవాగు భారీ వాటర్ తోటి రోడ్డుపై నుండి పోవడం వల్ల కిష్టాపూర్ నుంచి శివారం దాకా ఉన్న 4 గ్రామాలకి ప్రజలకి చాలా అంతరాయంగా మారింది. ఆ గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కాబట్టి హాస్పిటల్ వాళ్ళన్నా మంచిర్యాల లేదా మండలాఫీస్ వాళ్ళన్నా జైపూర్, బ్యాంకు వాళ్ళన్నా కుందారం వాళ్ళకి లేదా వీళ్ళందరి రైతులకి వ్యవసాయ కూలీలకు అందరికీ చాలా వరకు ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు ఏదైతే లో లెవెల్ బ్రిడ్జిని హై లెవెల్ చేసినట్టుగా దీన్ని కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి గురించి కూడా మా ఎమ్మెల్యే వివేక్ గారికి దృష్టికి తీసుకుపోయి ఈ బ్రిడ్జిని కూడా తొందరలోనే శాంక్షన్ చేపిస్తాము. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రజల మనిషి, ప్రజాపాలనలో అతను కూడా భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి ఈ దృష్టికి తీసుకుపోయి ఈ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేపించి మా ఉన్న గ్రామాలకి రాకపోకలకు అంతరాయం రాకుండా. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నూతనంగా నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ పంచముఖి హనుమాన్ టెంపుల్ వెనకాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో 30,000 విలువ గల 2 గొర్రెలు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాయి. చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు, న్యాయం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గొర్రెల కాపరి మధు. ఇప్పుడు గొర్రె రాగానే గొర్రె ఇక్కడ 2 తట్టుకున్నాయి, అక్కడ 4 పట్టుకున్నాయి. ఆ పట్టుకునే అక్కడ డబ్బా కాడికి ఒకళ్ళ ఊరికే వరకు ఆ డబ్బా కాడ కూడా షార్ట్ వచ్చింది. షార్ట్ వచ్చిన వాళ్ళు ఆడికి మర్రి వచ్చినాం. వస్తే ఇక్కడ గొడవలతో ఒక 2 వాటిని తీసినాం. తీయగలిగినాం కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది మొత్తం మామూలు ఇజ్జి పారేస్తుంది. ఇప్పుడు మాకే షాక్ వచ్చింది. షాక్ వచ్చిన వాళ్ళు పక్కా తొలిగి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు మన కరెంటులకు ఫోన్ చేసినాం. కరెంటులు ఇది మాకు సంబంధం లేదా, మున్సిపాలిటీకి సంబంధం, ఇది మాకు సంబంధం లేదా, అటు ఫోన్ చేసుకోలేదా, వాళ్ళకు మీకు ఏమైనా నష్టపరిహారం ఈ గొర్రె వచ్చినందుకు వాళ్ళని అడుగులేదా. ఇప్పుడు మేము చచ్చిపోతాం, గొర్రెకు గొర్రెలు వచ్చినాయి. గొర్రెలు వచ్చే వాళ్ళు అన్ని మొత్తం స్తంభాలు మొత్తం అన్ని షాకే ఉన్నాయి. షాకేస్తాను టంబానికల్లా షాకేస్తాను. ఇప్పుడు ఎంతమంది వాడలు ఈ కింది వాడలు ఇటు లాటలు వస్తా అంటే అక్కడ రాకులు అక్కడ షాక్ కొడతానన్న వాళ్ళు అటు వెనక మరి ఇప్పుడు 2 గొర్రెలు వచ్చి అదే మనుషులు తట్టే పరిస్థితి ఎట్లుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి తాగులు ఇప్పుడు మేము కూడా తలుగుతాం. కాకపోతే కానీ మాకు ఈ గొర్రెలు వచ్చిందంటే మాకు తెలిసింది, లేకపోతే మాత్రం మేము చూడకపోదు. మేము చచ్చిపోతాం ఇప్పుడు అట్టిగా దాని వాస్తవానికి రాగానే
ఇవన్నీ శాఖ ఉన్నది. అక్కడికి లైన్ మొదలు పెడితే అక్కడ స్తంభాలు ఎన్ని స్తంభాలు అన్నిటి శాఖ ఉన్నది. మొత్తం లైన్ ఎట్లుందో అట్లా మించిపోయింది. చూసిండు గొర్రెలు 2 గొర్రెలు వచ్చినాయి. 2 గొర్రెలు కింద అడ్డం పట్టాయి. ఇది ఇసురు కొట్టే వాళ్ళు 2 అడ్డం పట్ట వెళ్ళిపోయినాయి. కొంచెం గేర్ తెరుచుకొని ఈ కథ ఈ బతకాలి స్పాట్ అయిపోయినాయి. పట్టుకున్న కథ ఇడవాలి కానీ పట్టుకున్న చచ్చిపోయింది. 2 స్పాట్ అయింది. 2 పిల్ల తల్లి గొర్రెలు. ఏం చెప్తాం మనకేమరక గిది ఉన్నదానికి ఇట్లా సంగతి కరెక్ట్. మనుషులు అయితే ఎంత జనం ఎంత తల్లాడు. ఇది రమ్మంటే ఎవరైనా ఒక్కరు కూడా చక్కగా అత్తలేదు. అందుకు అత్తలేదు. ఎందరికి ఫోన్ చేసినా కూడా ఇప్పుడు వచ్చేది మున్సిపాలిటీ వచ్చి ఇప్పుడు చూసిపోతాను వచ్చి అప్పటి సారి ఫోన్ చేస్తాను. వర్షానికి వచ్చే ఒక్కసారి కూడా చూసిపోయిన దిక్కులేదు. మేము ఈయన కూర్చొని ఉంటాం. దొరికచ్చల్లో మర్ర కొట్టుకుంటుంటాను. ఇక్కడ తప్పగానే ఏం లేదు. ఈ శాఖ కొట్టి గింది 2 గొర్రెలు కథమైంది. మాకు కూడా షాక్ కొట్టేదే. ఆల్రెడీ మాకు షాక్ కొట్టేది. మాకు ఏమరక మేము అటుకెళ్ళి పోయేతోళ్ళమే. మేమే చదువు ఫస్ట్ 5 కన్నా మేము చచ్చిపోలేము. కాకపోతే మాకు దేవుడు ఈ గొర్రెని పెట్టుకపోయింది దేవుడు. కానీ మేము చచ్చిపోతే ఉన్నోళ్ళు అందరం మేము చస్తాము. ఇట్లా పోమని వెళ్ళిపోయినాము. షాక్ వచ్చింది ఆల్రెడీ మండపల్ల మహేష్ పిల్లగానికి పెంచకాడ అయితే అన్న పని చేద్దాం. 5-6 గొర్రెలు పట్టాయి ఆల్రెడీ. మొత్తం ఈ స్తంభాలు ఎన్ని ఉన్నాయి అన్నిటికీ మొత్తం షాకే ఉన్నది. మొత్తం ఎరుతు మొత్తం గొర్రెలు సావన చచ్చారు. 2 గొర్రెలు స్పాట్ అయినాయి. మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా చూసుకోవద్దా అని మున్సిపాలిటీ వాళ్ళు చూడకప్పుడు ఇంత దాదా లాస్ అయితే నేను ఇప్పుడు 20,000 రూపాయలు లాస్. ఇప్పుడు అదే మనుషులను చచ్చిపోతే ఇచ్చినప్పుడు ఇట్లా ప్రభుత్వం ఇట్లనే ఉంటా. మన ఎందరు రావాలి ఏం కథ ఎవరు ఒక్కలన్నా వచ్చేది తాగులేదు. ఆయన మొత్తం బయటకు వెళ్ళి ఉన్నాయి సార్. మొత్తం బయటనే ఉన్నాయో వైర్లు అన్ని బయటనే ఉన్నాయో కనబడతాయి. చూడబడతాయి చూపవు. మొత్తం బయటకు వెళ్ళి ఉన్నాయో మొత్తం పట్టినట్టు వదిలేదు. అది కథ అట్లనే పట్టుకుని స్పాట్ అయిందంటే కథ. ఇక మేము అక్కడ ఉన్నాము. వాళ్ళకిలా ఫోన్ చేస్తే ఇంతవారం కూడా ఎవరు అందుకొని ఇంకా చూడడం లేదు. అత్త చేసినాం వచ్చింది చూసింది కదా. 2-3 వచ్చారు వచ్చింది పెళ్ళి గిట్ల పెడతా అని కాలే అంటారు. గిట్ల పెడతా అని అంటే వాళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళ కాలే అనుకొని పోతాను. ఇక పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు మేము చచ్చిపోతే ఎట్లుండు మరి. అదే ఇప్పుడు ఈ గోసల మేమైతే ముందు మానే ఒక మాట పట్టుకుందు మేము చదువు ఏం కావాలి మేడం ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం కావాలంటే మాకేదో మాకేదో ఇవ్వపోయి ఎట్లనే ఇప్పుడు మాదైతే మేమైతే ఎండ కానకుండా చస్తాను కాదు. కాళ్ళు ఏడి అన్ను మాసిన వానలు బుక్కిలే అని కూడా చస్తానం. పూట తింటాం పూట తింటలేము. పూట చస్తానం పెడుతోని ఆదన పట్టుకొని మాకు ఏమరక. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజల్లో సిపిఆర్ నిర్వహణ పట్ల అవగాహన కల్పించాలి. ప్రపంచ సిపిఆర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కేంద్ర ఆర్థిక బడ్జెట్పై మంచిర్యాల కాంగ్రెస్ పట్టణ కమిటీ మీడియా సమావేశం. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీజేపీ జిల్లా అధ్యక్షులు చేసిన అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులచే బోనాల ఉత్సవాలు. పండుగల విశిష్టత సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు. పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.